పిల్లల ఆరోగ్యం ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంతో పాటు రంగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల్గారి మల్లేశం గౌడ్ అధ్యక్షతన మాతృదేవోభవ కానుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం మందులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. గర్భిణీలకు ఐరన్ మాత్రలు సిరప్ తో పాటు పోషకాహారం అందించాలన్నారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి చిన్నారుల ఆరోగ్యమే పునాది అన్నారు. అనంతర కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ కానుకలు అందజేశారు. అలాగే పలువురు మహిళలకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లేశం గౌడ్, చిన్నగన్పూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, అప్పాజిపల్లి సర్పంచ్ వెంకట్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రంగంపేట మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, చిన్నగన్పూర్ పిఎస్ఏ చైర్మన్ మందా నాగులు, సీనియర్ నాయకులు బండి రమేష్, మహేశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కోండా కృష్ణ, రవీందర్ గౌడ్, పాషా ఖాద్రి, సుధాకర్ నాయక్, బాలరాజు, గోవర్ధన్, యాదగిరి, టీలల్ బాలరాజ్, సిద్దిరాములు, బండి మల్లేశం, భూమయ్య, ఊరడి విజయ్, శివంపేట జెడ్పీటీసీ కమలాఫూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మంచి ఆరోగ్యకరమైన బిడ్డకు ప్రసవం ఇవ్వాలి లక్ష్యంతో మనం మొదటి విడతగా నియోజకవర్గ వ్యాప్తంగా పోయిన సంవత్సరం మనం మాతృదేవోభవ అనే కార్యక్రమాన్ని తీసుకొని దానికి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఇదే ఫంక్షన్లో పెట్టుకున్నాం. మళ్ళీ ఈసారి కూడా ఇక్కడనే పెట్టుకొని కొల్చారం మండలంలోని 3 గ్రామాలు వచ్చినటువంటి తల్లులకు మనస్ఫూర్తిగా సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లు సోదరి మనందరికీ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఎవరిని రాజకీయాలకు దీన్ని దరిచేయకుండా కేవలం సేవ అనే ఆలోచనతోనే చేస్తున్నటువంటి కార్యక్రమం. దాన్ని దీవిస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని